హలో అందరికీ ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీవారి సేవ వచ్చేసి వారం రోజులు ఉంటుంది. ఆ వారం రోజులలో మనకి శ్రీవారి సన్నిధి సేవ పడొచ్చు, పడకపోవచ్చు. అది మన అదృష్టం. మనమైతే హోప్ పెట్టుకోకూడదు ఆ శ్రీవారి సన్నిధిలో పడాలి అని. అంతా ఆయన దయ. ఆయన వేయించుకోవాలనుకుంటే వేయించుకుంటాడు, లేకపోతే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సేవ చేసినా అదృష్టంగానే భావించి చేసుకోవాలి మనం. మనం వెళ్ళిన రోజు రిపోర్ట్ చేయగానే మనకు ఒక ఐడి కార్డ్ ఇస్తారు. ఐడి కార్డ్ మీద రాస్తారు మీకు ఎక్కడ పడింది ఏంటి సేవ అనేది. మాకైతే వెళ్ళగానే ఐడి కార్డు మీద కళ్యాణ కట్ట అని రాశారు. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మాకు తెలియదు కాబట్టి కళ్యాణ కట్ట అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయినాము. తర్వాత ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు లేదు శ్రీవారి సన్నిధిలో కూడా వేస్తారు, మీరు వెళ్ళి వచ్చిన తర్వాత వేరే సేవ కూడా వేయించుకోవచ్చు అని. అందుకే నాలాగా చాలా మంది వెళ్తారు కాబట్టి చెప్తున్నా, అలా డిసప్పాయింట్ అవ్వద్దు. ఒకవేళ మీకు వేరే దగ్గర సేవ పడ్డా మళ్ళీ వచ్చి మనం అక్కడ అడిగితే వేరే సేవ కూడా వేస్తారు, మనకి ఇష్టమైతే చేసుకోవచ్చు అనమాట. అలా ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి కళ్యాణ కట్ట కదా అని కొంచెం డిసప్పాయింట్ అయ్యి రూమ్లోకి వెళ్ళాము. అలా ఓకేలే చేద్దాంలే, ఎర్లీ మార్నింగ్ 4 o'clock కదా అని ప్రిపేర్ అయి ఉన్నాము. వెంటనే నైటు మీకు 12 o'clockకి శ్రీవారి సన్నిధిలో పడింది అని కాల్ వచ్చింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఓకే అని. ఆ వారం రోజులలో ఒక్కసారి పడడమే అదృష్టం అనుకుంటే మాకేంటంటే సేవ అయిపోయింది, ఇక నెక్స్ట్ డే వెళ్తాము అనుకున్నాం. ఇక ప్రిపేర్ అయి ఉన్నాము నెక్స్ట్ డే సేవ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 10 వరకు సేవ చేసుకొని వెళ్ళిపోదామని. ఆ రోజు నైటే ఇక మీకు ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవ అని కాల్ వచ్చింది. అసలుకి ఇక మాకు చెప్పలేనంత ఆనందంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా ఎంత అదృష్టం అనిపించిందో. సుప్రభాత సేవ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 to 10 వరకు ఉంటుంది. అదే రోజు చంద్రగ్రహణం ఉండే. ఆ రోజు ఏంటంటే మేము 2 o'clockకి రమ్మన్నారు. 2కి వెళ్తే మమ్మల్ని 3కి లోపలికి తీసుకెళ్లారు. నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత భక్తులు ఎవ్వరు లేరు అసలుకి. నాకైతే ఎప్పటి నుంచో ఉండే కోరిక స్వామివారిని ఇలా చూడాలి, భక్తులు ఎవ్వరు లేకుండా ఇంత రద్దీ లేకుండా గుడి ఎప్పుడు ఉంటుందా అని ఫస్ట్ టైం అలా చూసా. ఆ రోజు వచ్చేసి మర్చిపోలేని రోజు నిజంగా సుప్రభాత సేవ పడడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ స్వామివారికి మొట్టమొదట సేవ చేసుకున్న అండ్ సుప్రభాత సేవ కాబట్టికి ఎన్నిసార్లు చూసిందంటే ఆ స్వామివారి దర్శనం తనివి తీరా చూసుకున్నా. నిజంగానే సుప్రభాత సేవ చేసిన వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఆ దేవుడు దర్శనం ఇస్తే ఎంత అదృష్టం అంటే నిజంగా చెప్పలేవని. ఇక నేనైతే ఎందుకు ఇన్నిసార్లు అదృష్టం అదృష్టం అని చెప్తున్నానంటే అది పోయి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కాబట్టికి చెప్తున్నా, ఏమనుకోకండి. మేము వెళ్ళిన తర్వాత లోపల స్వామివారికి అభిషేకాలు ప్రసాదాలు అన్నీ మా ముందే చేశారు. మా ముందు నుంచే ప్రసాదం తీసుకెళ్లారు, మాకు కూడా పెట్టారు. అభిషేకం చేసిన నీళ్ళు మా మీద చల్లిరు. అయ్యగారులు అందరినీ చూసినాం. నిజంగా ఫస్ట్ టైం అలా చూడడము. మనకేంటంటే నవనీత సేవ సపరేట్గా ఉంటుంది. శ్రీవారి సేవకి వెళ్ళిన వాళ్ళైతే నవనీత సేవ చేయడానికి లేదు, అది సపరేట్గా వేయించుకోవాలి, బుక్ చేసుకోవాలి మనం. మేమేంటంటే నార్మల్గా వెళ్ళి అడిగితే మాకు ఈవినింగ్ టైంలో వేసారనమాట. తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ గోశాల దగ్గరికి అయితే ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకంటే నార్మల్ పర్సన్స్కి ఎలా ఉంటుందో ఉండదో అనుకున్నా, కానీ నార్మల్ వాళ్ళు కూడా వచ్చి చూడొచ్చు అంట. ఓన్లీ సేవ చేసే వాళ్ళే వెళ్తారేమో అనుకున్నా, కానీ వేరే నార్మల్ పర్సన్స్ కూడా వచ్చి చూడొచ్చు. మాకైతే ఈవినింగ్ 3 o'clockకి రమ్మన్నారు. 3 గంటలకైతే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయమన్నారు బయట. మనం వెళ్ళగానే ఇలా బయట గోవులు ఉంటవి. మనకి నవనీత సేవ సపరేట్గా వేయించుకున్న వాళ్ళకి మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది. వాళ్ళేంటంటే మార్నింగ్ వచ్చి మజ్జిగ చిలికి వెన్న తీసి వెళ్తారు. ఈవినింగ్ కూడా వచ్చి మళ్ళీ పాలు కాగబెట్టి తోడు పెట్టి వెళ్తారంట. మాకు ఇంకా అవన్నీ ఏం చేయించలేదు, లోపలికి పిలిచారు, వెళ్ళినాము. ఆ ఆవులైతే ఎంత నీట్గా ఉన్నాయంటే, ఎంత బాగా శుభ్రం చేసిర్రంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా చెయ్యి జారిపోతుంది, అంత నున్నగా ఉన్నాయి అన్నమాట. మంచిగా వాటిని ఎంత నీట్గా ఉంచుతున్నారో. ఎందుకంటే శ్రీవారికి పాలు తీసుకెళ్తారు కదా, శ్రీవారికి ప్రసాదాలన్నీ ఆవు పాలు ఆవు నెయ్యి ఇక్కడి నుంచే వెళ్తుంది, ఎక్కడి నుంచో కాదు, బయట నుంచి అయితే తీసుకురారు. ఎంత నిజంగా సేవ చేసుకునే వాళ్ళు ఎంత అదృష్టం అంటే, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మీకు గనక ఛాన్స్ వస్తే స్వామివారికి సేవ చేయడానికి వెళ్ళండి. లోపలికి పిలవగానే ఇలా ఉంటుందన్నమాట ఒక గది. వెళ్ళగానే మనకి మొత్తం ఆ కాలంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మన అమ్మమ్మలు ఎలా చేసేవాళ్ళు అలా ఉంటుందన్నమాట. మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఊడ్చమని చెప్పారు. ఊడ్చిన తర్వాత కృష్ణుని దగ్గర అయితే అలికి ముగ్గు వేయమన్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే ముగ్గేసింది, పందిరి ముగ్గు. ఎంత బాగుందంటే ఆ ముగ్గు కూడా చాలా బాగా వేసింది. కృష్ణుని ఎదురుగానే మనమే అలికి ముగ్గు వేసుకోవాలి.
ఇక్కడేంటంటే మార్నింగే సేవకొచ్చిన వాళ్ళు, నవనీత సేవకొచ్చిన వాళ్ళేంటంటే మజ్జిగ చిలికి వెన్న తీసి కృష్ణుడి దగ్గర పెట్టి వెళ్తారంట. ఆ వెన్న తీసుకోమని చెప్పారనమాట. కృష్ణుడి దగ్గర పెట్టిన వెన్న తీసుకోండి అంటే, నేనే తీసుకున్నా ఫస్ట్ ఎదురుంగా నేనే ఉన్నా. వెన్న తీసుకున్న తర్వాత తలా కొంచెం ఏపిస్తారు. తలా కొంచెం వేసిన తర్వాత ఇలా సన్నాయి మేళంతో అక్కడికి తీసుకెళ్తారు స్వామివారి దగ్గరికి, శ్రీవారి దగ్గరికి. రోజు ఇలా ఈవినింగ్ 5:00కి వెన్న తీసుకొని ఆ స్వామివారి గర్భగుడి ముందు ఇవ్వాలి. అప్పుడు అయ్యగారులొచ్చి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఆ వెన్న తీసుకొని ఆ స్వామివారి శ్రీవారికి తినిపిస్తారంట. అలా గోశాల నుంచి స్వామివారి గర్భగుడి ముందుకు ఇలా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికైతే వెన్న తీసుకొని వెళ్ళారు లోపలికి. మనల్ని లోపలికైతే వెళ్ళనివ్వరు, గేట్ క్లోజ్ చేస్తారు. హారతిచ్చి ఇంకా ఇలా బయలుదేరుతున్నాము. ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే స్వామివారి పల్లకీ సేవ ఉంటుంది. ఆ పల్లకీ సేవలో ఏంటంటే మనం సేవ వాళ్ళు ఇవ్వచ్చు, బయట వాళ్ళు కూడా హారతి ఇవ్వచ్చు. మేము హారతి ఇద్దామని ఈవినింగ్ కూడా వెళ్ళినామన్నమాట స్వామివారికి. డైలీ ఈవినింగ్ 5:30కి స్వామివారు 4 మాడవీధులు ఉంటాయి కదా, మాడవీధులలో పల్లకీ సేవ ఉంటుందన్నమాట. ఎవరైనా ఈ వీడియో చూసి తిరుమల వెళ్తే ఈవినింగ్ 5:30కి 5:30కి అక్కడ ప్లేట్ అమ్ముతారు. ప్లేట్ కొనుక్కొని జస్ట్ మనం హారతి కర్పూరం తీసుకొని వెళ్ళాలి. అలా అని ప్రసాదాలు ఏవి పడితే అవి ప్లేట్లో పెడితే మాత్రం తీసేస్తారు, హారతి ఇవ్వనివ్వరు. ఓన్లీ అక్కడ పటిక ఉంటుంది కదా, పటిక, హారతి కర్పూరం, కొత్త ప్లేట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ పల్లకీ సేవ వచ్చినప్పుడు వాళ్ళే తీసుకొని హారతి ఇచ్చి మనకి ప్లేట్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్తే ఇలా కోనేరు పక్కనే వరాహస్వామి ఉంటారు. వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ శ్రీవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే బ్రహ్మోత్సవాలకి ముందు ఇలా ఉందన్నమాట తిరుమల. మేము బ్రహ్మోత్సవాలకి ముందు వెళ్ళినాము. పల్లకీ సేవ వచ్చే ముందే గజరాజులు ఇలా ఎంట్రీ ఇస్తే మనకి ఫస్ట్ గజరాజులు వస్తారు, తర్వాత పల్లకీ సేవ వస్తుందని అర్థం అనమాట. ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా అందరూ భక్తులందరూ ఇలా లోపలికి రానిచ్చిరు, కానీ మనకి మాడవీధులలో పల్లకీ సేవ వస్తున్నప్పుడైతే ఇవన్నీ గేట్లు క్లోజ్ చేసి ఎవరిని లోపలికి రానివ్వరు. ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళనైతే వాళ్ళకి సేవ చేస్తారు, ప్లస్ వాళ్ళు పట్టుకోవచ్చు పల్లకీ సేవ. నిజంగా నేనైతే తిరుమలలో చాలా అద్భుతాలు చూసాను. మిరాకిల్స్ అయితే నా కళ్ళ ముందే జరిగినాయి. ఎందుకంటే నా కళ్ళ ముందే జరిగింది ఒకటి చెప్తున్నా. ఆ రోజు వచ్చేసి మాకు శ్రీవారి సన్నిధిలో సేవ పడింది. ఓకే, 5 to 7 ఇలా నేను శ్రీవాణి బ్రేక్ దర్శనం చేసా లోపల, చెప్పా కదా లాస్ట్ వీడియోలో. ఇలా సేవ చేసుకున్న అయిపోయింది, మీ సేవ అయిపోయింది, వెళ్ళండి అమ్మ అన్నారు. నేను ఇలా బయటికి వచ్చిన వర్షం పడుతుంది. ఎందుకంటే స్వామివారు అప్పుడే పల్లకీ సేవ అయిందంట. ఇట్లా స్వామివారు ఇట్లా లోపలికి ఇట్లా ఎంటర్ అయ్యిండు, నేను బయటికి పోతున్నా. ఇట్లా బయట అడుగు పెట్టినా వర్షం స్టార్ట్ అయింది, స్వామివారు లోపలికి వచ్చేసిండు. నిజంగా ఎంత మిరాకిల్ అంటే ఆ వర్షాన్ని కూడా పడకుండా ఆపిండనమాట స్వామివారు. ఎంత మహిమగల దేవుడో కదా. మనం అనుకుంటే ఏ కోరికైనా ఖచ్చితంగా తీరుస్తాడు. అది మంచి కోరిక అయితే, చెడు చేసేది అయితే కాదు. ఎప్పుడైనా మీరు ఇక్కడ ఈ లింగాన్ని చూసారా? ఎందుకంటే ఈ లింగంకి ఒక ప్రత్యేకత ఉందంట. ఏంటంటే వరాహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది ఆ లింగము. మనం అక్కడికి వెళ్ళి ఏ కోరికైనా సరే కోరుకొని అక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా తీరుతుందంట. ఎవరికైనా ఏదైనా కోరిక తీరాలి అంటే, జాబ్ రావాలన్నా, ఎవరికన్నా పెళ్ళి కాకపోయినా పెళ్ళి కావాలన్నా, సంతానం లేకపోయినా సంతానం కావాలన్నా, ఏ కోరిక కావాలన్నా అక్కడ ముడుపు కట్టండి, తీరుతుందంట. అక్కడ అయ్యగారు చెప్పాడనమాట మాకైతే. నెక్స్ట్ వచ్చేసి అన్నదానం దగ్గర మాకైతే సేవ పడలేదు. సరే ఇక్కడ వచ్చినాం మేము, నార్మల్గా అన్నం తిందామని వచ్చినాము. వాళ్ళకి ఏంటంటే చేతులు నొప్పులేస్తున్నాయి అంట వేరే వాళ్ళకి, కొంచెం సేపు చేయండి అంటే, మాకు ఇష్టమే కదా సేవ అంటే, సేవ ఏదైనా చేయడం. సరే అని మేము కొంచెం సేపు ఉన్నాం అన్నమాట ఇక్కడ. నిజంగా కొంచెం సేపు పెడితేనే నా చేతులు నొప్పిలేసినవి. ఏదైనా ఈజీ కాదు, చేస్తేనే కానీ అర్థమవుతుంది. పాపం వాళ్ళంతసేపు వాళ్ళకి ఏంటంటే సపరేట్గా సేవ పడుతుంది అనమాట, ఇన్ అవర్స్ అని. అంతసేపు ఎలా పెడుతున్నారో ఏమో కానీ నిల్చొని ఇట్లా హ్యాండ్ ఇలా పైకని పెడుతూనే ఉండాలి. భక్తులు అయితే ఎంతమంది వస్తారంటే నిజంగా కంటిన్యూగా పెడుతూనే ఉండాలన్నమాట. రెస్టే ఉండదు. అన్నదానం దగ్గర అయితే వచ్చిన భక్తులకైతే ఏ లోటు లేకుండా చూస్తాడు ఆ వెంకన్న స్వామి. నిజంగానే సేవకు వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అక్కడే అన్నదానం అయితే సపరేట్ అయితే ఏముండదు, అక్కడే వెళ్ళి వెంగమామకు వెళ్ళి తినాలి. ఇష్టం లేకపోతే బయట టిఫిన్స్ ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఎలా రప్పించుకుంటాడో, ఎలా మెయింటైన్ చేస్తారో ఇక్కడ నిజంగా. కానీ ఎంతమంది భక్తులు అంటే ఇసుకేస్తే రాలరండి నిజంగా. ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ పబ్లిక్ వస్తారు అక్కడైతే. నార్మల్ ట్యూస్డే, వెనస్డే కూడా వస్తారు, కానీ ఫ్రైడే, సాటర్డే అయితే ఇంకా అసలుకి కాలు పెట్టడానికి కూడా వీలుండదు. ఎక్కడ చూసినా భక్తులే ఉంటారు.
ఇలా అలా నడుస్తూ ఆ గజరాజులు అలా వస్తుంటే, ఆ స్వామివారు, అమ్మవారు నడిసొచ్చినట్టే ఉంది గదా! మీకెలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. చూడండి భక్తులు ఎవ్వరిని లోపలికి రానివ్వరు. ఇలా హారతిచ్చేవాళ్ళు ఒక లైన్‌లో నిల్చోవాలి. లేకపోతే సేవ చేసేవాళ్ళు పల్లకీ సేవ పట్టుకొని రావాలి అనమాట. ఇలా పల్లకీ సేవ వచ్చే ముందు ఫస్ట్ గజరాజులు వెళ్తవి. ఎళ్ళిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటా వస్తారు. మళ్ళీ ఎక్కడ తొక్కిడి తగలొద్దు గదా! స్వామివారికి ఇలా వాటర్ చల్లుకుంటూ, క్లీన్ చేసుకుంటూ వస్తనే ఉంటారు. ఎలా మెయింటైన్ చేస్తారో ఏమో గానీ, ఇంతమందిని భక్తుల్ని మెయింటైన్ చేయడం నిజంగా ఆ స్వామివారికే సాధ్యము. ఆ వెంకన్న స్వామి ఉన్నాడు గాబట్టికే ఇలా మెయింటైన్ చెయ్యగలుగుతున్నారేమో అనిపిస్తది. ఎక్కడికక్కడికే క్లోజ్ చేసి ఎవరిని లోపలికి రానివ్వకుండా ఆ మెయింటెనెన్స్ నిజంగా గ్రేట్. అలా చేయాలంటే తిరుమలలో ఇలా చూస్తుంటే నాకైతే అయ్యగార్లు అలా నడుస్తూ వస్తుంటే నాకైతే స్వామివార్లు అందరు ఇలా కలిసి నడిసొస్తున్నట్టు అనిపించింది నాకైతే. చూడండి అసలు నిజంగా. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే అనిపిస్తుంది నిజంగా ఆ పైనుంచి ఆ దేవుళ్ళు దిగి వచ్చి నడుచుకుంటూ అలా వస్తున్నారేమో అన్నట్టుగా ఉంది ఆ ఫీలింగు. అప్పుడైతే 3, 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఒకప్పుడు ఇలా లోపలికి అందరూ వచ్చేవాళ్ళనమాట. నూక్కునేటోళ్ళు, రథాన్ని పట్టుకోవాలని స్వామివారి ఊరేగింపప్పుడు, పల్లకీ సేవప్పుడు. ఇప్పుడేంటంటే భక్తులు ఎక్కువయ్యారు. లోపల మొత్తం ఇలా రష్ ఎక్కువైతుందని ఎక్కడికక్కడే గేట్లు పెట్టేసి క్లోజ్ చేస్తున్నారు. ఇలా పోలీసులైతే ఖచ్చితంగా ఉంటారు మెయింటైన్ చేయడానికి ఎవరిని లోపలికి రానివ్వకుండా. లోపలికి రానివ్వకుండా అంటే ఇక్కడ మొత్తానికి గేట్స్ క్లోజ్ చేస్తారు కాబట్టికి ఎవరు రాలేవరు గూడా. ఇంకా సేవ చేసేవాళ్ళు ఇలా ఎవరైనా హారతి ఇచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా లోపలికి పర్మిషన్ ఇస్తే ఇట్లా లోపలికి రావచ్చు. స్వామివారిని చూసుకోవచ్చు అంతే. నేనైతే ఫస్ట్ టైం స్వామివారి పల్లకి సేవ పట్టుకొని 4 మాడ వీధులలో గూడా తిరిగాను. ఫస్ట్ టైం ఎప్పుడు ఇన్ని సార్లు తిరుమల వెళ్ళాను గానీ, ఎప్పుడు 4 మాడ వీధులలో అయితే వెళ్ళలేదు. ఓన్లీ మనకి గర్భగుడి ఎదురుంగా ఉంటుంది గదా! అక్కడక్కడే తిరుగుతాం గానీ, మనం బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్తాము? వెళ్తే వరాహస్వామి టెంపుల్ దగ్గరికి లేకపోతే గర్భగుడి ఎదురుంగా వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే ఫస్ట్ టైం ఆ స్వామివారి పల్లకీ సేవ చేసేవాళ్ళు గూడా మీకొకటి చెప్పాలి నిజంగా ఇలా పల్లకీ సేవ పట్టుకున్నారు గదా! వాళ్ళు గూడా లోపల ఎంప్లాయీస్ అంట గ్రీన్ షర్ట్ యేసుకుంటారు. వాళ్ళు సెపరేట్‌గా వేయించుకుంటారనమాట. అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సాలరీ ఉంటుంది. మొత్తానికైతే మా సేవ అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా ఇయర్ అయితే ఆ స్వామివారు ఇలా చేయించుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ గూడా ఇలానే చేయించుకోవాలని కోరుకుంటున్నా ఆ వెంకన్న స్వామికి. ఓం నమో వెంకటేశ్